హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నా హోమ్ టూర్ అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడి నుంచే పర్మిషన్ ఉందన్నమాట. ఎలివేషన్ అయితే చూపించకూడదు అని పర్మిషన్ ఇవ్వలేదు మా ఫాదర్, ఎలివేషన్ చూపించొద్దు అన్నట్టు. సో నేను హౌస్ ఎంట్రన్స్ నుంచి నేరుగా స్టార్ట్ చేస్తున్నాను. సేఫ్టీ కోసం ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టుకున్నామండి. ఇవైతే ఆల్మోస్ట్ 100 kgs పైన ఉన్నాయన్నమాట. సో దట్ ఎవరైనా కట్ చేయడానికి ట్రై చేసినా కూడా కట్ చేయలేరు అనమాట. సో అండ్ ఇది వచ్చి మనకు టీక్ వుడ్ తో కంప్లీట్ గా డోర్ అండి. ఇది సింపుల్ గా తీసుకున్నాం అనమాట. ఎందుకు అంటే గ్రిల్స్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి గ్రిల్స్ క్లోజ్ చేసినప్పుడు దీని మీద ఏమైనా వినాయకుడిది చెక్కిద్దామన్నా లేదా ఇంకేమన్నా డిజైన్ లోటస్ది చెక్కిద్దామన్నా కూడా మనం గ్రిల్స్ క్లోజ్ చేసినప్పుడు లుక్ అయితే అంత కనిపించదు కాబట్టి ఇదైతే నార్మల్ అఫీషియల్ లుక్తో ఈ కటింగ్ వరకు ఈ డిజైన్ వరకు సింపుల్గా చేయించుకున్నాము. సో ఇదైతే టీక్ వుడ్తో చేయించింది. అండ్ ఇది వచ్చి డబల్ లాక్ సిస్టమ్ ఇచ్చిన్నారు అనమాట. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి, మీకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో మనకి హాల్, అలాగే హాల్స్కి సైడ్కి కిచెన్, అలాగే 2 bedrooms వస్తాయి అనమాట. ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ తోటి. అండ్ లోపలికి వచ్చేసాయండి. అండ్ లోపల రాగానే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఇన్వర్టర్ కనిపిస్తుందండి. ఇక్కడ హౌస్ పవర్ సప్లైకి అంతా ఇన్వర్టర్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాం అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మీకు సోఫా ఏరియా అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చి సోఫా 2009లో తీసుకున్నాము. 2009లో ఈ సోఫా అయితే తీసుకున్నామండి. డామ్రోలో తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ మనకి 60,000ది ఫ్లాట్ 50% ఆఫ్ వచ్చినప్పుడు 30,000కి పర్చేజ్ అయితే చేసామన్నమాట. 3+2 seaters అనమాట. 3+1+1 మోడల్ ఇది సోఫా అయితే. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 14 years అవుతుందండి. సోఫా అయితే బాగానే ఉందన్నమాట, ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ ఈ 3 seater మాత్రం కొంచెం కుషన్ డౌన్ అయింది, అది అడ్జస్ట్ చేయిస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేశానంటే ఇట్లా ఈ టేబుల్కి బుద్ధుడిని ఇలా ఇక్కడ ప్లేస్ చేసామన్నమాట. ఇది బుద్ధుడికి ఒక స్టోరీ అయితే ఉందండి. ఆల్మోస్ట్ ఇది ఒక 80 years బ్యాక్ అయితే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ గారు వరల్డ్ టూర్కి వెళ్ళారనమాట. అప్పుడు నేపాల్లో తీసుకున్నారు మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ గారు. సో అదైతే జాగ్రత్తగా అలాగే ప్లేస్ చేశాను అనమాట. అంటే ఆల్మోస్ట్ బుద్ధుడు ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ చాలా వస్తున్నాయి. ఇదైతే పాత 80 year బ్యాక్ డిజైన్ అనమాట. సో అది ఎప్పుడు ఉంటుంది, నా ఇంటర్వ్యూస్లో కావచ్చు, నేను ఇక్కడ ఏవైనా వీడియోస్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంటుంది అనమాట. మీకు లొకేషన్ అయితే ఇది. నేను యాక్చువల్గా ఎక్కువ వీడియోస్ చేసేది హాల్లో, దట్టు ఈ సోఫాలో కూర్చొని చేస్తాను. కెమెరామాన్ కానీ ట్రైపాడ్ కానీ అక్కడ ఉంటుంది. సో మీకు స్ట్రైట్ కనిపించే ఈ లొకేషన్ ఏదైతే ఉందో నా షూట్ లొకేషన్ ఎక్కువ ఇదనమాట. ఈ సోఫా యూజ్ చేస్తాను. అండ్ చెప్పాను కదా, ఇదైతే ఈ సెట్తో పాటు నాకు ఇదేంటంటే టీపాయ్ అనమాట. ఈ టీపాయ్ అనేది మనకి దీని టీపాయ్ అనొచ్చు, కాఫీ పాయ్ అనొచ్చు. ఇది ఫ్రీ ఇచ్చారండి, దీన్ని కాంప్లిమెంట్గా ఇచ్చారనమాట. ఈ సెట్తో పాటు ఇదైతే ఫ్రీ వచ్చింది. ఇదైతే మేమేం పర్చేస్ చేయలేదన్నమాట. అలాగే ఇక్కడ కార్పెట్స్ అట్లా అయితే మేము యూజ్ చేయడం లేదండి, ఎందుకంటే అడుగున డస్ట్ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజ్ చేయొద్దు అని అనుకున్నాం కాబట్టి సింపుల్గా ఉంచేసామన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు టీవీ యూనిట్ వస్తుంది మామూలుగా. యాక్చువల్గా మా ఇంట్లో టీవీ కూర్చొని చూసే అలవాటు చాలా తక్కువ అనమాట. సో మా మదర్ ఉన్నంత వరకు అది మెయింటైన్ చేస్తున్నాము. తర్వాత అయితే ఆ హ్యాబిట్ అయితే హాల్లో టీవీ చూడడం అనే హ్యాబిట్ అయితే లేదనమాట. సో హాల్లో అయితే మేము టీవీ ఇవ్వలేదు. సో ఇది ఏంటి అంటే ఇది నా వెడ్డింగ్కి వచ్చిన గిఫ్ట్ అనమాట. మా ఫాదర్ వాళ్ళ కాలేజ్ కొలీగ్స్ అందరూ కలిసి ఇది తిరుమల నుంచి తెప్పించి గిఫ్ట్ చేశారు. వెంకటేశ్వర స్వామి మనకి ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉంది, లైటింగ్ అంతా వెలుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఏమవుతుంది అంటే సాంగ్స్ కూడా వస్తాయి అనమాట. ఓం నమో వెంకటేశాయ అన్నట్టు అది 108 times, ఈచ్ 108 times అట్లంతా వస్తుంటుంది అనమాట. కానీ ఎప్పుడు ఎక్కువ ఆన్ చేయం మేము. ఇది సింపుల్ గానే ఉంచుతాం. ఏదైతే లైట్ ఉంటుందో న్యాచురల్ లైట్ తో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. దీని ఆపోజిట్ ఒక విండో ఉంటుంది, ఆ విండో లైట్ తో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి పెద్దవాళ్ళు మా అమ్మమ్మ కొనిపెట్టిన వస్తువులు అనమాట. ఇవన్నీ అలాగే ఉంచుకున్నాను. అండ్ అగైన్ ఇది మళ్ళా నా పెళ్లికి మా ఎదురింటి వాళ్ళు నైబర్స్ గిఫ్ట్ చేశారనమాట. మీకు గుర్తుంటే ఢిల్లీ బాయ్ గారు అని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చారు మనకి మదర్స్ డే రోజు. ఆంటీ నాకు ప్రెజెంట్ చేశారు, ఢిల్లాంటి ఇంద్రాంటి కలిసి నాకు నా మ్యారేజ్కి ప్రెజెంట్ చేసిన ప్రెజెంట్ ఇది కూడా గుర్తుగా అలాగే ఉంచుకున్నాను ఇంకా. అండ్
ఇవైతే ఇవి ఆల్మోస్ట్ వీటికి కూడా ఒక 60-70 ఇయర్స్ చరిత్ర ఉందండి. ఇది అమ్మ కాపురానికి వచ్చేటప్పుడు తెచ్చుకుంది. ఇత్తలివి వెంకటేశ్వర స్వామి అలమేలు మంగమ్మ. అంటే ఇది ఆల్మోస్ట్ మనకి ఎయిర్తో కాంపోజిషన్స్ జరిగి ఇది ఇలా టర్న్ అయిందనమాట. పాపం మా అమ్మమ్మ ఉన్నప్పుడు చింతపండు వేసి బాగా రుద్దుకొని క్లీన్గా పెట్టుకుంటుండేదన్నమాట. ఇదైతే ప్రస్తుతానికి ఇట్లా ఉంది. అండ్ ఇదైతే మా ఫాదర్ తీసుకొచ్చారు లాఫింగ్ బుద్ధ. ఇలాగే చిన్న చిన్న వినాయకుళ్ళు చాలా ఉన్నాయండి, స్టూడెంట్స్ ఇచ్చినవి అట్లా ఉండేవి చాలా ఉన్నాయి. ఇదైతే మార్బుల్ నుంచి మార్బుల్తో కడ్డీ పెట్టుకునేది అనమాట, కడ్డీలు పెట్టుకునేది. ఇది మా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్తే వంశీ అని చెప్పి తను తీసుకొచ్చి ఇచ్చాడు. అలాగే ఇక్కడ మా మదర్ చిన్నప్పటి ఫొటోస్ ఉన్నాయండి, మావి మా మదర్వి. ఇంకా ఇది మా అమ్మమ్మ కొనింది విష్ణు, ఇది అదే బాలకృష్ణుడు అది వచ్చేసి. ఇంకా ఇది సాయిబాబా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది వచ్చి అమ్మవారి కుంకుమ అనుకుంటాను. ఇది స్ఫటిక శివలింగము. అలాగే ఇది వెంకటేశ్వర స్వామి, సారీ ఒక్క నిమిషం, వెంకటేశ్వర స్వామి. అండ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి మా మదర్ అనమాట. మా మదర్ టీన్స్లో ఉన్నప్పుడు మా మదర్ ఆల్మోస్ట్ డిగ్రీ అయిపోయినాక అనుకుంటాను, ఆల్మోస్ట్ డిగ్రీ అయిపోయినాక, టీన్స్ది కాదు. ఇది ఫోటో మా మదర్ది. అలాగే ఇది వచ్చి మా తమ్ముడిది అనమాట. ఇది వచ్చి మా తమ్ముడి ఫోటో. ఇది తనకి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటాను. అండ్ వచ్చి నాదేనండి ఈ ఫోటోలో ఉండేది నేనే అనమాట. సో ఇది. అండ్ ఈ గొడుగు వచ్చేసరికి ఏంటి అంటే జస్ట్ మనం వినాయక చవితికి వినాయకుడికి గొడుగు పెడతాం కదా, అది మామూలుగా నెక్స్ట్ వినాయక చవితి వరకు ఉంచుకుంటాం అన్నమాట అలాగా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఫొటోస్ అన్నమాట. మా మదర్, మా మామయ్య అనమాట, మేనమామ. ఆయన నన్ను, మా మదర్ 5th మంత్ క్యారింగ్లో ఉన్నప్పుడు ఆయన ఎక్స్పైర్ అయ్యారనమాట. మా మదర్కి ఓన్ బ్రదర్ అనమాట. వాళ్ళిద్దరి ఫొటోస్ ఇవి. అండ్ ఇక్కడ ఒక మళ్ళా బాబా విగ్రహం అండి. ఇక్కడ బాబా మందిరంలో బాబా, అలాగే వెనక లక్ష్మీదేవి. అండ్ ఇవి కూడా మా చిన్నప్పటి ఫొటోస్. అలాగే ఇవన్నీ కూడా బొమ్మలు అన్నమాట. అండ్ ఇది మా తమ్ముడి ఫ్యామిలీ ఫోటో. ఇది వచ్చి మా తాతయ్య ఫోటో అన్నమాట. అండ్ దీంట్లో వచ్చి ఇక్కడ ఇది ఏంటి అంటే బొమ్మ. ఇక్కడ నుంచి ఇటు నుంచి చూస్తే మనకి యోధుడు అనమాట, సమరానికి వెళ్ళే యోధుడు కనిపిస్తాడు. అండ్ బ్యాక్ సైడ్ తిప్పామంటే ఒక లేడీ, మార్వాడి లేడీ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. మార్వాడి దీంట్లో అది ఆల్మోస్ట్ ఇది ఒక వెరైటీ బొమ్మ అనమాట. ఇలాంటి పీసెస్ అన్ని మా అమ్మమ్మ భలే కలెక్ట్ చేసి పెట్టేది. అండ్ ఇక్కడ కాఫీ మగ్లో ఇవి పెన్స్, ఇవన్నీ మా పెద్దనాన్న వాళ్ళు ఉండేవాళ్ళు. మా పెద్దనాన్న ఇవన్నీ అవన్నీ, ఇంకా అంబ్రెల్లా అవన్నీ అన్నమాట. సో అంతే ఇటు పక్కకు వచ్చి. అండ్ ఇది వచ్చి మా మదర్ ఫోటో. ఇంకా ఆల్మోస్ట్ చనిపోయే ఒక 5 years ముందు మా మదర్ ఫోటో అనమాట. మాకు తెలిసిన వాళ్ళందరికీ అయితే తెలుస్తుంది ఖచ్చితంగా. అండ్ మా మదర్ ఎట్ ది సేమ్ టైం టీన్స్లో ఉన్నప్పుడు ఫోటో ఇదనమాట. అంటే ఇక్కడ కూర్చున్న ఆవిడ మా మదర్, ఇక్కడ కూర్చున్న ఆవిడ మా మదర్ ఫ్రెండ్ అంట. అంటే చూడండి, కేవలం ఫేస్ని పెట్టి కంపేర్ చేస్తే గుర్తుపట్టగలం అనమాట. ఇది ఆఫ్ శారీలో ఉన్నారు మా మదర్. అంత సన్నగా ఉండేవాళ్ళు. తర్వాత టైఫాయిడ్ వచ్చి తర్వాత హెల్త్ ఇష్యూ అయ్యి లావ్ అయ్యారనమాట. సో మా మదర్ ఫోటో ఇది గుర్తుగా అలాగే పెట్టుకున్నాము. అండ్ మిగతావన్నీ బుట్ట బొమ్మ. చెప్పాను కదా బాబా విగ్రహాలు చాలా ఉంటాయి అని చెప్పేసి అవి. తర్వాత ఇది వచ్చి నా ప్రాజెక్ట్లో మా ప్రాజెక్ట్ గైడ్ చేస్తే పిల్లలు గిఫ్ట్ ఇచ్చారనమాట కాలేజ్లో. ఇది మా అమ్మమ్మ కలెక్షన్ మళ్ళీ ఇలాంటివి. అండ్ ఇది బుట్ట బొమ్మ ఇది వరకు చూపించాను కదా, ఇది తర్వాత జస్ట్ నార్మల్ కలెక్షన్ అంతా ఇది.
అండ్ ఇక్కడతో హాల్ అయిపోయిందండి. అండ్ ఇంకొకటి హాల్లో ఇంకొక విషయం ఏంటి అంటే, వరకు ఫ్లాట్స్ లో ఉండేవాళ్ళం అండి. అప్పుడు నేను ఇది కొనుక్కున్నాను అనమాట అమెజాన్ నుంచి. ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. క్లాత్ డ్రైయింగ్ స్టాండ్ అంటారు, బట్టలు ఆరేసుకునే ఒక స్టాండ్. మనకి 48 బట్టలు ఒక్కసారిగా ఆరేసుకోవచ్చు దీంట్లో. నాకు అపార్ట్మెంట్ లో అక్కడ చాలా కన్వీనియంట్ గా అనిపించింది. ఇలాగే హాల్లో ఒక సైడ్ పెట్టేసేవాళ్ళం అనమాట. కానీ ఇక్కడికి వచ్చేసాక ఏంటి అంటే, మేట్స్ మార్నింగ్ ఆరేసి వెళ్ళిపోతారు. ఇంకా పక్క రోజు మార్నింగ్ వరకు ఎండకెండి వానకు తడిసే అన్నట్టు అయిపోతుంది అనేసి మళ్ళీ నాకు టైం ఉండదు. సో నేను ఇదే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఎట్ ది సేమ్ టైం ఒక 1 month ఒకసారి మనకి లోపల ఆరేస్తున్నాము, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటుంది అంటే, మంచి ఎండ వచ్చిన పూట ఒక 3 hours బట్టలన్నీ ఎత్తి చాప్ మీద వేసేసి మిద్ది మీద చాప్ పరిచేసి పోసేసామంటే, బట్టలన్నీ వేసేసామంటే మనకు ఆ ఇన్ఫెక్షన్ అనేది ఏం లేకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మేము హాల్లో బీర్వాలు అయితే పెట్టుకున్నామండి. ఎందుకు రీజన్ ఏంటి అంటే, 2 bedrooms లో చెరొకటి పెట్టుకోవచ్చు. బట్ బీర్వా అనేసరికి మనం ఇంట్లో ఉండే వాళ్ళందరి బిలాంగింగ్స్ ఉంటాయి, ప్రైవసీ డిస్టర్బ్ అవ్వద్దు అన్నట్టు. ఎట్ ది సేమ్ టైం మాకు హాల్ అనేది చాలా పెద్ద హాల్ వచ్చింది అనమాట. సో అందుకని ఈ బీర్వాకు ఒక చరిత్ర ఉందండి. 2 గోడ్రేజ్ అనమాట. కానీ ఈ బీర్వా కూడా దీని వయసు కూడా 60 సంవత్సరాలు అనమాట. కావల్లో మా మదర్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఒక మ్యారేజ్కి వెళ్తూ, కానీ బీర్వా అయితే వాళ్ళు దొంగలు పగలగొట్టలేకపోయారు. ఇది గడ్డపారాలు తీసుకొని కొట్టినా కూడా ఇది అవ్వలేదు, లాక్ రాలేదు అని చెప్పారనమాట. మా అమ్మ ఉన్నంత కాలం చెప్తుండేది ఇది చాలా గట్టి బీర్వా, ఇప్పుడు వచ్చే డొల్ల బీర్వా కాదు అన్నట్టు. సో ఇదంతా స్ట్రాంగ్ బీర్వా అనమాట. అందుకని యాక్చువల్ గా మాకు వార్డ్రోబ్స్ అన్ని మేము డిజైన్ చేయించుకున్నప్పటికీ కూడాను మేము అస్సలు ఏమి కాంప్రమైజ్ అవ్వకుండా బీర్వాలు అయితే ఎవరికి ఇవ్వడం కానీ బయటపడేయడం కానీ చేయలేదన్నమాట. అండ్ ఇదొక బీర్వా, ఇది వచ్చి 2006లో తీసుకున్నాం అనమాట. బీర్వా ఒకటి సరిపోవడం లేదు అనేసి ఇది ఇంకొక బీర్వా అనమాట. దీంట్లో మా ఫాదర్వి నావి బట్టలు ఉంటాయి అనమాట. దీంట్లో మా తమ్ముడు వైఫ్వి నావి అందరివి బట్టలు ఉంటాయి. అలాగే వెడ్డింగ్ కలెక్షన్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది. మీకు ఇంకొకసారి బీర్వాస్ టూర్ ఇంకొకసారి చేసి చూపిస్తాను. అండ్ అలాగే ఇందాక సోఫాల విషయానికి చెప్తే, ఇవైతే నేను ఇంకా అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నానండి. పిల్లోస్ అమెజాన్ లోనే ఆర్డర్ ఇచ్చాను. అలాగే మనకి పిల్లో కవర్స్ కూడా అమెజాన్ లోనే ఆర్డర్ ఇచ్చాను. యాక్చువల్గా ఇవి 5 అనమాట. ఒకటి లోపల ఉంది. ఇక్కడ నాకు 4 సరిపోయాయి అనిపించి ఇక్కడ నేను 4 పెట్టుకున్నాను అంతే. వీటి మీద కొంచెం బాగుంటుంది కుషన్ లాగా. అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళు లోపల కుంగిపోతున్నాం అనే ఫీలింగ్ ఉన్నప్పుడు వాళ్ళు బ్యాక్ ఇది సపోర్ట్ మాదిరి ఇస్తామన్నమాట. అండ్ ఇక్కడ లోపలంతా కూడా నార్మల్ స్టఫ్ అయితే పెట్టుంటామండి. ఈ లోపల కానీ మనకి టూల్స్ ఏమైనా కావాల్సిన అవి అలాంటి కలెక్షన్ అంతా ఉంటుంది. ఏమన్నా నార్మల్ స్టోరేజ్కి ఇవి ఇచ్చున్నాం అనమాట. ఇవి చూపించే అంత ఏం లేదు, నార్మల్ కలెక్షన్. లోపల మనకి యూజ్ అయ్యేవి అన్ని హ్యాండీగా ఉండేటివన్నీ లోపల పెట్టుకొని ఉన్నాను అనమాట. సో ఇక్కడతో మీకు హాల్ అయితే ఫినిష్ అవుతుంది. ఇప్పుడు హాల్ నుంచే మనం ఇలా వస్తే ఓపెన్ కిచెన్ ఇచ్చేస్తున్నాం అనమాట. మీరు నేరుగా కిచెన్లోకి రావచ్చు. ఇది ఓపెన్ కిచెన్ అనమాట. ఈ హాల్ నుంచి ఈ ఆర్చ్ ఒకటి కనెక్ట్ అవుతుంది. మేము ఆర్చ్ కూడా క్లోజింగ్ ఏమి ఇవ్వలేదు. ఎందుకు అంటే, మాకు బెడ్రూమ్ లో నుంచి చూస్తే మాకు హాల్లో ఎవరు తిరుగుతున్నారు అనేది, డోర్ ఓపెన్ చేసిన విండోస్ నుంచి ఎవరు వస్తున్నారు పోతున్నారు అనే మానిటరింగ్ బాగుంటుంది అని చాలా మంది చెప్పారు. ఇక్కడ గ్లాస్ పార్టిషన్ ఇవ్వచ్చు కదా, లేదా కర్టన్ వేసుకోవచ్చు కదా, లేదా రోప్ కర్టన్స్ వేసుకోవచ్చు కదా అని మేమైతే ఇవ్వలేదండి మా కన్వీనియన్స్ కి. అలాగే మనకి హాల్లో నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ పక్కన ఒక స్లాట్ లాగా ఉంది. ఇక్కడ మేము బూజ్ కర్రలు కానీ చేపలు కానీ ఇట్లా పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఇది ఇక్కడ నుంచి వస్తే మీకు హాల్ నుంచి చూస్తే ఇక్కడ మీకు డైనింగ్ టేబుల్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే కనిపిస్తుంది. ఇది 4 seater డైనింగ్ టేబుల్ అండి. ఇదైతే గ్లాస్ ఫినిషింగ్, కంప్లీట్ గా మనకి గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. ఆ టఫ్ అండ్ గ్లాస్ అనమాట. మనకి స్టవ్స్ కి ఏదైతే గ్లాస్ ఇస్తాడో అదే గ్లాస్ ఇస్తాడు. ఇది టఫ్ అండ్ గ్లాస్ ఫినిషింగ్ విత్ 4 seater అనమాట. మొత్తం బ్యాక్ సైడ్ బాటమ్ సైడ్ 2 కుషన్ ఉంటుంది అనమాట. ఇలా వస్తుంది మనకి. ఇక్కడ కుషన్ ఉంటుంది, ఇక్కడ కుషన్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఆన్లైన్ లో అయితే తీసుకున్నది కాదండి, ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను. ఐ మీన్ షాప్ లోనే వెళ్ళి పర్చేస్ చేసాము. మామూలుగా మనకి 25,000 చెప్పి మనకి ఇది 22,000కి వచ్చింది అనమాట. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 2 years అవుతున్నదండి. అండ్ బాగానే ఉంది, చాలా దిట్టంగా ఉందనే చెప్పొచ్చు అనమాట. బాగుంది, ప్రాబ్లం అయితే లేదు. అంటే ఇక్కడ
స్పెసిఫిక్ గా ఇంకేం కొనలేదండి. డైనింగ్ టేబుల్ ఒకటి పాతది అయిపోయింది, ఆల్మోస్ట్ చిరిగిపోయేటట్టుందని డైనింగ్ టేబుల్ కొన్నాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద కావాల్సిన ఊరగాయలు కావచ్చు, ఇవన్నీ స్టోరేజ్ కావచ్చు, టిష్యూస్ కావచ్చు, హ్యాండీగా ఉండడానికి ఇవన్నీ ఇక్కడ పెడతాను. అలాగే ఆ నెక్స్ట్ దాంట్లో వచ్చేసరికి ప్రొవిజన్స్ ఏదైతే ఉంటాయో అన్సీల్డ్ అనమాట, ప్యాకెడ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో నేను అవి ఆ ప్రొవిజన్స్ అన్ని యాస్టీజ్ డిమార్ట్ నుంచి కానీ ప్రొవిజన్ షాప్ నుంచి కానీ అక్కడ స్టోర్ చేసేస్తుంది అనమాట మా మెయిడ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఇది మా మెయిడ్ కూర్చోవచ్చు, అలాగే మా డ్రైవర్ కూర్చోవడానికి, అప్పుడప్పుడు నేను కూడా కూర్చుంటాను అది. అండ్ ఇటు నుంచి చెప్పాను కదా యాజ్ ఎ సైడర్లే ఓపెన్ కిచెన్ అనమాట మనకి ఇక్కడికి వచ్చేసరికి. అండ్ ఇది కౌంటర్ టాప్ మీదకి లైట్స్ కూడా పెట్టుకొని ఉన్నాం అనమాట. ఇది వచ్చి మనకి ఎల్ షేప్ కౌంటర్ టాప్ వస్తుందండి, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు. అండ్ వాస్తు ప్రకారం స్టవ్ పెట్టాలి కాబట్టి ఇది స్టవ్ ఇక్కడ ఉంటుంది. అండ్ సింక్ అక్కడ ఇచ్చేస్తున్నాడు. ఇదంతా వెజిటబుల్ కటింగ్ కి, డిష్ వాషింగ్ కి టబ్ ఇక్కడ పెట్టుకొని అక్కడ క్లీన్ చేసుకుంటుంది మా మేడ్. అలాగే డిష్ వాషర్ అయితే సింక్ కి పక్కనే పెట్టుకోవాలి కాబట్టి సింక్ కి పక్కన డిష్ వాషర్ అయితే నేను పెట్టుకున్నాను. అండ్ ఫాలోడ్ బై వాషింగ్ మిషన్ అనమాట. అండ్ ఫాలోడ్ బై డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఇది కూడా 2006 లో తీసుకున్న ఫ్రిడ్జ్ అండి. ఇది డబుల్ డోర్ అనమాట. ఇప్పుడైతే సైడ్ బై సైడ్ డోర్ రెఫ్రిజిరేటర్స్ చాలా ఫ్యాషన్ అయిపోయింది, కానీ అప్పుడు ఈ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది చాలా పెద్ద విషయము. ఇది అప్పుడు నాకు ఆల్మోస్ట్ 16,000 చెప్పి 15,500కి ఇచ్చాడు అనమాట. ఎల్జీ ఇది కూడా ఆఫ్లైన్ లోనే తీసుకుంది, సారీ అప్పటికి ఆన్లైన్ అనేది పెద్ద పాపులర్ కాదు కాబట్టి. ఇది ఆల్మోస్ట్ మనకి 2006 సెప్టెంబర్ లో అయితే తీసుకున్నామండి. ఇప్పటికైతే ఏ కంప్లైంట్ లేదనమాట. ఇది 4-way కూలింగ్ టెక్నాలజీ అని చెప్పేసి, కానీ ఇదైతే ఇన్వర్టర్ మోడల్ అయితే కాదనమాట, నార్మల్ మోడలే. అలాగే ఇక్కడ ఏరియల్ పాడ్స్ కావచ్చు, జెంటిల్ కావచ్చు. ఏరియల్ పాడ్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తాను అంటే వైట్ ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు యూజ్ చేస్తాను వాషింగ్ మిషన్ లో. అలాగే ఎట్ ది సేమ్ టైం దుప్పట్లు మనం 1 week 2 weeks ఒకసారి దుప్పట్లు వేస్తాం కాబట్టి అప్పుడు మాత్రం ఆ పాడ్స్ 3-in-1 పాడ్స్ యూజ్ చేస్తాను. రెగ్యులర్ వేర్ కి నేను జెంటిల్ యూజ్ చేస్తాను. సో ఈ రెండు నాకు హ్యాండీగా ఉండాలి కాబట్టి నేను ఈ రెండు హ్యాండీగా ఇక్కడే పెట్టుకొని ఉంటాను, ఎందుకంటే వాషింగ్ మిషన్ ఇక్కడే ఉంది కాబట్టి. అంటే మనకు వస్తువులు బయట కనిపించొద్దు, ఇట్లా బాగుండదు, ఇలా అంతా ఏం లేదండి. నేను అందుకే చాలా ఓపెన్ గా చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే ఎవరి హౌసెస్ అయినా మనకి ఇలాగే ఉంటాయి. ఒక హోమ్ టూర్ చేస్తున్నాం కదా అని చెప్పి అన్ని హైడ్ చేసేసి ఎక్కడొక్కడ అంతా నీట్ గా చూపిస్తే రేపన్న రోజు నేను నార్మల్ వ్లాగ్స్ కూడా చేస్తానేమో నాకు తెలియదు, ఆ రోజున ఎక్కడొక్కడ మెస్సీగా కనిపిస్తాయి. సో నేను ఏవైతే హ్యాండీగా పెట్టుకుంటానో అవి అలాగే ఉంచేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడికి వస్తే నేను హెయిర్ వాషింగ్ మిషన్ అయితే హెయిర్ తీసుకున్నానండి. సో ఇది ఆల్మోస్ట్ December 31st 2017 తీసుకున్నాను అనమాట. ఇది కూడా సింగిల్ కంప్లైంట్ అయితే లేదండి, 6 kgs అనమాట. నాకు ఇది సరిపోతుంది అనిపించింది, తీసుకున్నాను. అండ్ డిష్ వాషర్ అయితే IFB, దీని గురించి నేను మీకు చెప్పేది ఏం లేదు, ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ గా వీడియోనే ఉంది కాబట్టి. అండ్ ఇది వచ్చి ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చి ప్యూరిట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 2013 జూన్ లో 12 జూన్ లో తీసుకున్నామండి. ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది అనమాట. ఇదైతే నార్మల్ గా బ్యాటరీస్ మార్చుకుంటూ ఉండాలి, క్యాండిల్స్ మార్చుకుంటూ ఉండాలి, అది అందరికీ తెలిసిందే. కానీ సర్వీస్ అయితే బాగానే ఉందండి. ఇనిషియల్ గా చాలా ఇబ్బంది పడ్డాం సర్వీస్ తోటి, తర్వాత సర్వీస్ బాగానే ఉంటున్నది. ఒక 1 year 2 years ఫస్ట్ ఇనిషియల్ గా ఇబ్బంది పడ్డా, తర్వాత సర్వీస్ అయితే బాగుంటున్నది, ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఇది సింక్ అనమాట. ఇది వచ్చేసరికి స్టవ్, మన కుకింగ్ ఛానల్ కోసం స్టవ్ వేరేగా ఉందండి, అదైతే 4 burner అనమాట. కానీ రెగ్యులర్ యూసేజ్ కి ఎక్కువ ఇది మేడే యూజ్ చేస్తుంది కాబట్టి మేము ఇది ఇక్కడ నార్మల్ స్టవ్ ఉంచేసాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఉప్పులు, కారాలు, పోపు దినుసులు అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. ఆయిల్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను, యూసేజ్ ఆయిల్ ఇక్కడ ఉంటుంది. అండ్ గోధుమ పిండి కూడా పని మనిషి మా మెయిడ్ తడిపి పెట్టడానికి ఆవిడకి ఇది హ్యాండీగా ఉంచాను. ఇదైతే వాటర్ కెటిల్ అనమాట. ఇది ఇన్నాల్సా వాళ్ళది ఆల్మోస్ట్ 1600కి ఏమో తీసుకున్నానండి అమెజాన్ లో. ఇది తీసుకొని కూడా 3 years అవుతుంది. అండ్ బ్లూ లీఫ్ మనకి ఇది వచ్చేసి ప్రీతి అనమాట. ప్రీతి బ్లూ లీఫ్ మనకి ఇది 5000 పడింది. మిక్సీ 3 jars ఇస్తాడు. ఇది కూడా కంప్లైంట్ అయితే లేదండి, చాలా బాగుంది మిక్సీ. అండ్ ఇది వచ్చి కుక్వెల్ బ్లెండర్ అనమాట. డ్రై ఫ్రూట్ మిల్క్స్ కి, స్మూతీస్ కి ఇదైతే చాలా బాగుంటుంది. దీనికి 3 jars ఇచ్చాడు. అండ్ ఇదైతే పెద్ద ప్యాన్, దోశ ప్యాన్. మనకి ఎలా వస్తుంది అంటే మనకి పెద్ద హోటల్లో వచ్చినంత దోశ వస్తుంది దాంతో, అది అక్కడ హ్యాండీగా ఉంచుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చి దేవుణ్ణి పెట్టుకున్నాం అనమాట. వచ్చి మనకి లక్ష్మీదేవిని పెట్టుకున్నాము. యాక్చువల్గా అయితే మాకు కిచెన్లోనే దేవుడు అనేది ఉంటారనమాట. సో కిచెన్లోనే ఈ డైరెక్షన్లోనే ఎప్పుడు పెట్టుకొని ఉంటాము. సో అట్లా పెట్టుకొని ఉన్నాము.
అండ్ ఇక్కడ తోమినట్లయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట ఎప్పుడు. అండ్ వాటర్ కమింగ్ టు అది ప్యూరిటీ ఇందాక చూపించాను కదా, అదేంటి అంటే డ్రింకింగ్కి, ఇదైతే కుకింగ్కి యూజ్ చేస్తాను. ఈ వాటర్ అనేది కుకింగ్కి, పిండ్లకి ఇది యూజ్ చేస్తాను. అండ్ దీనిపైన ఇక్కడ ఓవెన్ వచ్చిందనమాట. ఓవెన్ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాం అనమాట. ఈ సీక్వెన్స్తో ఓవెన్ ఉండాలి అన్నట్టు ఇక్కడైతే ఓవెన్ ఆర్గనైజ్ చేసుకున్నాం. ఇది కూడా 3 years అవుతుందండి ఓవెన్ తీసుకుని. IFPA తీసుకున్నాను. ఇది గ్రిల్ మోడల్ అనమాట, కన్వెన్షన్ కాదు. కన్వెన్షన్లో మనం బేక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం దీంట్లో గ్రిల్లింగ్, నార్మల్ హీటింగ్ మాత్రమే యూజ్ చేసుకుంటాం అనమాట. ఇది ఆల్మోస్ట్ 10,500 పడిందండి. దాని యాక్సెసరీస్ అవన్నీ కలిపి ఇంకొక 3,000 ఎక్స్ట్రా పడ్డాయి. ఆల్మోస్ట్ 13,000-14,000 అయింది అనుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి అగైన్ ఇప్పుడు మనం డబ్బాల్లో అన్ని స్టోర్ చేసుకుంటాం కదా, నట్స్ కావచ్చు, పిండ్లు కావచ్చు, ఇవన్నీ ఈ సిరీస్లో ఉంటాయి. అండ్ ఇలాగే లాస్ట్లో దాంట్లో వచ్చి ఎండుమిరపకాయలు, ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ స్టోర్ చేసి ఉంటాము. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవన్నీ స్టోర్ చేసి ఉంటాము. అండ్ ఆ పైన ఎప్పుడు వాడం కదా, రేర్ కేసెస్లో వాడేవి ఆ పైన యూజ్ చేసి ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ కలర్ కాంబినేషన్ వచ్చేసి కిచెన్ కంతా రెడ్ ఇచ్చున్నామండి. రెడ్ ఎల్ షేప్ లో వస్తుంది. కిచెన్ కి వుడ్ వర్క్ అనేది కంప్లీట్ గా మా ఫాదర్ డెసిషన్, మా ఫాదర్ ఆప్షన్ అండి. ఇంకా ఆయన ఇష్టానికి తగ్గట్టు ఆయన వుడ్ వర్క్ అనేది చూస్ చేసుకున్నారనమాట. అంటే అప్పుడు థాట్ అసలు వేరే ఉండే. సో అసలు లాస్ట్ మినిట్లో డెసిషన్స్ అన్ని మా ఫాదర్ తీసుకున్నారనమాట. అది ఇదైతే మనకి కాంబినేషన్ వచ్చి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ ఎల్ షేప్ సంబంధించి ఏమైందంటే ఇక్కడ అంతా మాడ్యులర్ ర్యాక్స్ వచ్చింది అనమాట. ఇక్కడ మనకి స్పూన్స్, కట్లరీ బాస్కెట్స్ వస్తాయి ఈ రెండు. అండ్ ఈ రెండు గ్లాసెస్ పెట్టుకోవడానికి ఇక్కడ గ్లాసెస్ ఉంటాయి, ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి. ఈ కింద రెండిట్లో అటు సైడ్ చిన్న ప్లేట్స్ ఉంటాయి, ఇటు సైడ్ పెద్ద ప్లేట్స్ ఉంటాయి అనమాట. అన్నీ మనకి మాడ్యులర్ ర్యాక్స్ అనమాట. ఇవైతే చాలా యూస్ఫుల్ అండి. అంటే నార్మల్గా మాడ్యులర్ కిచెన్ లేని వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేసేది ఇలా బాక్స్ ఒకటి సపరేట్గా చేయించుకొని ఇలా 6 racks చేయించుకున్నారంటే మీకు అన్నీ చాలా చాలా హ్యాండీగా ఉంటాయి అనమాట. చాలా చాలా హ్యాండీగా ఉంటాయి, చాలా యూజ్ అవుతుంది అనమాట. మీరైతే ఈ డెసిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఈ ఒక్క బిట్కి మీకు ఆల్మోస్ట్ అరౌండ్ 20,000 కాస్ట్ చేస్తుందమ్మా, అంతకన్నా కాదు. అంటే అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు 20,000 ఖచ్చితంగా చేయించుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు ఒకదాన్ని లోపల ఉండే వస్తువు తీసుకోవాలంటే ముందు అన్నీ తీసుకోవాలి. అదే మనకి లోపల ఎంత ఉన్నా మనం ఇది కంప్లీట్ గా లాగినప్పుడు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అన్నమాట. సో అది కామన్ సెన్స్ పాయింట్ మనకి. ఇదైతే కిచెన్ టూర్ అండి మనకి. అండ్ ఈ డిష్ వాషర్ పక్కనే మనకి డస్ట్బిన్ అయితే ఉంటుందన్నమాట, ఆ వేస్టేజ్ అంతా వేసుకోవడానికి. దిస్ ఈజ్ అబౌట్ కిచెన్ అనమాట, కిచెన్ టూర్. ఇప్పటికైతే మీరు హాల్ చూసారు, కిచెన్ చూసారు, ఇంకా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇది కిచెన్ కి ఆపోజిట్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మీ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అనమాట. రండి లోపలికి. అండ్ ఇది వచ్చి నా మంచం అనమాట. ఇది నా మంచము. అండ్ ఇది మా ఫాదర్ మంచం అనమాట. ఇక్కడ వచ్చేసరికి ప్లగ్ బాక్స్ అలా పెట్టుకున్నాము. ప్లగ్ బాక్స్ వచ్చి ఆ మొబైల్ ఛార్జర్స్ కి వాటికి. అండ్ ఇక్కడ వచ్చి ఉండే వస్తువులన్నీ ఇవి కప్పుకోవడానికి బెడ్షీట్స్ అండి. అండ్ మా ఫాదర్ యూస్ చేసుకున్న మాత్రలు అవి హ్యాండీగానే ఉంటాయి. అండ్ టార్చ్ లైట్ కావచ్చు, టీవీ రిమోట్స్, ఎంఐ స్టిక్, కేబుల్ రిమోట్, అలాగే ఏసీ రిమోట్, అవి నేను యూజ్ చేసుకునే పాడ్స్, OnePlus ఇవి వైర్లెస్ పాడ్స్. అండ్ ఇది వచ్చి నా మొబైల్, ఒక నాప్కిన్ ఉంటుంది ఇక్కడ. అండ్ బ్లైండ్ ఫోల్డ్స్ అన్నట్టు ఐ మాస్క్ మనకి ఇప్పుడు అమెజాన్లో దొరుకుతున్నాయి. ఇవి వచ్చి మా ఫాదర్ 20 years బ్యాక్ కుట్టించుకున్నారనమాట, వెల్ప్రో పెట్టి ఇలాగా. అంత ఇన్నోవేటివ్ అనమాట. అంటే ఆయనకి లైట్ ఉంటే నిద్ర పట్టదు. అంటే మేము చదువుకునేటప్పుడు మాకు ఇంటరప్షన్ అవ్వకూడదు, ఆయన నిద్ర మా చదువుకి అన్నట్టు ఇలా ఫోల్డ్ చేసి ఆయనకి ఆ హ్యాబిట్ అలాగే ఉండిపోయింది అనమాట. ఇప్పుడు మనకి ఇవి రెడీమేడ్ అమెజాన్లో దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ హ్యాండీగా ఉండడం కోసం వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి, ఒక 4 వాటర్ బాటిల్స్ ఎప్పుడు. అండ్ ఇది కూడా మెడిసిన్ బాక్సే. ఇది వచ్చి ఐ డ్రాప్స్ అనమాట. మా ఫాదర్కి లేజర్ చేయించాము. సో ఆల్మోస్ట్ 4 years అవుతుంది. అప్పటి నుంచి రెగ్యులర్గా ఇవైతే బేసిక్ యూజ్ చేస్తాము, డ్రై అవ్వకుండా ఐస్. అండ్ ఇది వచ్చి లక్కీ ప్లాంట్ అనమాట, మీ అందరికీ తెలుసు. అంటే పెద్ద ప్లాంట్ తెచ్చాము, అది ఊడి ఇంతదైంది. ఇవి కూడా ఊడిపోతే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి మా ఫాదర్కి లోపల హ్యాండీగా ఉంటాయి అనమాట. ఆయనకి సంబంధించిన కాలేజ్ బుక్స్ కావచ్చు, ఆయనకి సంబంధించిన స్టఫ్ ఏదైతే ఉంటుందో ఆయన స్టఫ్ అంతా ఆయనకి హ్యాండీగా పెట్టడం కోసం ఇది కూడా కస్టమైజ్
చేయించుకున్నారు అనమాట మా ఫాదర్. ఈ వుడ్ వర్క్ తో పాటు ఇది కూడా గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు దాకా మీరు చూసిన వుడ్ వర్క్ అంతా గ్లాస్ ఫినిషింగ్ అండి, నార్మల్ది కాదు, కాస్ట్లీ అనమాట. వుడ్ వర్కే ఆల్మోస్ట్ అరౌండ్ 7 lakhs వరకు అయిందనమాట. ఇది గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఇదంతా ఆయన హ్యాండీగా ఉండడానికి లోపలంతా ఆయన వస్తువులు ఉంటాయి అనమాట, బుక్స్ దగ్గర నుంచి అన్ని ఆయనకు సంబంధించిన వాటి. అండ్ ఇది కూడా అంతే, మెడిసిన్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ మనం ఒకసారి వేసుకొని ఇప్పేసిన బట్టలు, విడిచిన బట్టలు అంటారు కదా, వాటి కోసం ఈ బ్యాగ్ అనమాట. అంటే ఈ కలర్కి ఇది మ్యాచ్ అయ్యేటట్టు చూసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అండి. అండ్ నేను ఇందాక యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ మీకు వచ్చి హాల్లో అయితే టీవీ ఉండదు అని చెప్పాను కదా, హాల్లో టీవీ ఉండదు అంటే ఇక్కడ మాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటు అనమాట. ఫస్ట్ నుంచి కూడా మా నాన్నకి పడుకొని చూడడమే అలవాటు టీవీ. సో దానికి తగ్గట్టు హైట్కి మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకున్నాం అనమాట. ఇది వచ్చి ఎంఐ అండి, ఎంఐ టీవీ అనమాట. ఎంఐ 49 inch టీవీ 2019 జూన్లో తీసుకున్నాం అనుకుంటాను. అప్పుడు రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 30,000 చేంజ్ ఉండిందండి. అంటే అంతకన్నా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు టీవీలకి అని అనిపించింది. వచ్చినంత కాలం వస్తుంది, తర్వాత పడేసి ఇంకోటి తీసుకోవచ్చు. అంటే వీ డోంట్ రియల్లీ ట్రస్ట్ ఇన్ రిపేర్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి, ఇలా డాక్యుమెంట్ సెట్స్ కానీ ఐ మీన్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇట్లా అంతా ఉంటుందండి. ఇక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, ట్రిమ్మర్స్ అవన్నీ, ఆ స్టోరేజ్ అంతా మాకు ఇక్కడ ఉంటుంది అనమాట. టాప్ టు బాటమ్ మాకు ర్యాక్స్ ఉంటాయి, ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చి టాప్ టు బాటమ్ ఈ ర్యాక్స్ లో బట్టలు అయితే ఉంటాయి. అంటే డైలీ వేర్, హోమ్ ఇంట్లో వేసుకునేటివి, హోమ్ వేర్ బట్టలన్నీ దీంట్లో ఉంటాయి అనమాట. దీంట్లో కూడా పెట్టుకోవచ్చు బట్టలు, బట్ మాకు వేరే స్టఫ్ కి మేము ఇది యూజ్ చేసుకుంటున్నాం అనమాట. తర్వాత ఇవైతే సాఫ్ట్ క్లోజింగ్ ఏం కాదండి, నార్మల్ మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ పెట్టి. అండ్ ఆ పైన అంతా కూడా నేను చెప్పాను కదా, మనం ఎప్పుడో తీసుకుంటాము అనేలాంటివి పీటలు, మనకి శుభకార్యాలకి వాటికి పీటలు కావాల్సి ఉంటే పీటలు కూడా ఉన్నాయన్నమాట, ఆల్రెడీ చేయించి పెట్టాను. సో ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మనకి ఈ స్టఫ్ అంతా ఎప్పుడో రేర్ గా వాడతాం అనుకునే స్టఫ్ అంతా ఉంటుంది. మా ఫాదర్ కి స్పెసిఫిక్ గా గ్రీన్ ఇష్టం అండి, కాబట్టి వైట్ గ్రీన్ కాంబినేషన్ లో మా ఫాదర్ ఆయన బెడ్రూమ్ అయితే డిజైన్ చేయించుకున్నారు. అలాగే ఇక్కడ మనకు ఒక విండో వస్తుందండి, అండ్ ఆ కార్నర్ ఒక విండో వస్తుంది. ఇటు పక్క పెద్ద చెట్టు ఉందన్నమాట, ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి. మేమైతే ఇట్లా నెట్స్ ఇచ్చేసామండి హౌస్ కి మొత్తము, ఇట్లా నెట్స్ ఇచ్చాము. ఇది కూడా వెల్ప్రో అనమాట, మనం తీసుకొని మళ్ళా కిటికీలు తీసో వేసో ఇట్లా పెట్టేసేయచ్చు. మనకి ఏరేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో దోమలు కూడా ఉండవు మనకి ఇట్లా చేసుకున్న దానికి. అండ్ ఇది వచ్చి ఈ కలర్ వస్తుందండి, పర్పుల్, లైట్ పర్పుల్ కలర్ వస్తుంది. దానికి ఆపోజిట్ ఇటు కానీ చాలా దాంట్లోనే చాలా వెరీ లైట్ షేడ్ వస్తుంది అనమాట. అంటే ఈ ఒక్క సైడ్ మాత్రమే మనకి హెవీ కలర్ వచ్చి మిగతా 3 sides లైట్ కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ట్రెండ్ అయితే ఇది. అండ్ ఇది వచ్చి మనకి ఆల్మోస్ట్ ఒక 7 to 8 feet అద్దం అండి. ఇది మనకి 2.2K అయిందనమాట. అది ఆల్మోస్ట్ 8 feet ఉంటుంది. మా పెద్దద్దం చిన్నప్పటి నుంచి మాకు పెద్దద్దం అనేది అలవాటు ఇంట్లో. సో ఇక్కడైతే ఇది ఫిక్స్ చేయించుకున్నాం అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఒక డస్ట్బిన్ అయితే పెట్టుకున్నాము. ఏమైనా లెఫ్ట్ ఓవర్ ఉంటే ఆ డస్ట్బిన్ లో పడేయడం కోసం. ఇక్కడ పడేసి మెస్సీగా చేసుకోవడం ఇష్టం ఉండదు అనమాట. అంటే ఎప్పుడు కూడా మనం నీట్ గా అందరూ ఇంట్లో ఉండే వాళ్ళందరూ నీట్ గా ఉంచుకుంటే ఆబ్వియస్ గా ఇల్లు అనేది నీట్ గా ఉంటుంది. అంటే చిన్నపిల్లలు ఉంటే ఇంకా అది కంప్లీట్ గా వేరే విషయం అనుకోండి. సో అండ్ కమింగ్ టు ఏసీ వచ్చి లాయిడ్ అండి. ఇది వచ్చి 2017 1st September తీసుకున్నాం అనమాట. నా బాగా గుర్తు, ఎందుకంటే 2nd September మా బ్రదర్ మ్యారేజ్ అయింది, 1st September ఇది ఇన్స్టాల్ చేయించుకున్నాం అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇది వరకు వేరే ఏసీ ఉండేది, అది రీప్లేస్ చేసి ఇదైతే ఫిక్స్ చేయించుకున్నాం అనమాట. దిస్ ఇస్ అబౌట్ ఏసీ. ఇది 1.5 ton అండి. అప్పుడు 47,000 పడింది ఇది ఏసీ అయితే. సో ఇక్కడతో మాస్టర్ బెడ్రూమ్ ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్కి వెళ్దాము. సో మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదండి, ఇదైతే చైల్డ్ బెడ్రూమ్ అనమాట. చెప్పాను కదా, మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి కిచెన్ ఆపోజిట్ ఉంటుంది, చైల్డ్ బెడ్రూమ్ అనేది ఇంకా ఇక్కడ దీని ఆపోజిట్ ఉంటుంది చైల్డ్ బెడ్రూమ్ అనేది. అలాగే చైల్డ్ బెడ్రూమ్ చూసే ముందు మీరు ఒకసారి పిఓపి అయితే చూసేసేయండి. పిఓపి అయితే మేము ఏం చేయించలేదన్నమాట, బిల్డర్స్ అనే వాళ్ళు మాకు కాంప్లిమెంట్ గా ఇచ్చేసారు పిఓపి అనేది కంప్లీట్ గా. అండ్ ఆ కార్నర్ అనేది దేవుడికి సంబంధించింది.
అది ఈ కార్నర్ అనేది దేవుడికి సంబంధించింది అనమాట. అక్కడ ఏవో ఉంటాయి, మా ఫాదర్ అరేంజ్ చేశారు, అది నాకు తెలియదు. అండ్ ఇది పిఓపి డిజైన్ అయితే మీకు ఇలా ఉంటుంది అనమాట. ఇలా వస్తుంది కార్నర్ కంప్లీట్గా. మీకు లైట్స్ ఆఫ్ చేస్తే మీకు కనిపిస్తుంది క్లియర్గా, ఇట్లా వస్తుంది అనమాట. లోపల రోప్ లైటింగ్ బ్లూ వచ్చింది. అండ్ ఈ లైటింగ్ వచ్చేసరికి ఇలా 3 మిక్స్డ్ షేడ్లో వస్తుంది అనమాట. అండ్ ఇట్లా ఉంటుంది పిఓపి అనేది. అక్కడ ఇంకొక ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు, అయితే మాకైతే రిక్వైర్మెంట్ లేదని మేము ఈ ఒక్క ఫ్యాన్తోనే మేము అడ్జస్ట్ అయ్యాము అనమాట. అవసరం లేదని ఒక్క ఫ్యాన్ ఫిక్స్ చేసుకున్నాము. ఇట్లా 6 లైట్స్ ఇవి వస్తాయన్నమాట. ఇది పిఓపి, అది కాంప్లిమెంట్గా ఇచ్చారు బిల్డర్ వాళ్ళు. చైల్డ్ బెడ్రూమ్ చూసేద్దాము. ఇది యాక్చువల్గా ఏంటి అంటే మా తమ్ముడు రూమ్ అనమాట. మా తమ్ముడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు స్టే చేయడానికి ఈ రూమ్ అనమాట. బట్ చాలా రేర్ కేసెస్లో వస్తాడు కాబట్టి ఇది నా యూట్యూబ్ రూమ్గా టర్న్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసరికి నా యూట్యూబ్ బ్యాగ్ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను ఈ బ్యాగ్ని. అంటే దాంట్లో నా బ్యాకప్ మైక్స్ ఉంటాయి, బ్యాకప్ బ్యాటరీస్ ఉంటాయి, బ్యాకప్ ట్రైపాడ్స్ ఉంటాయి, అన్ని బ్యాకప్లు పెట్టుకొని ఉంటాను అనమాట. అంటే సడన్గా ఏమన్నా బ్యాటరీస్ అయిపోయినా చేసినా మనకి బ్యాకప్ అనేది ఉండడం చాలా అవసరం కాబట్టి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ మంచం గురించి స్పెసిఫిక్గా చెప్పాలండి. ఇది వచ్చేసరికి మీకు ఎలా చెప్పాలి అంటే, నేను మా తమ్ముడు చిన్నప్పటి నుంచి పడుకున్న మంచం అనమాట. ఇది ఆల్మోస్ట్ మీకు ఎలా చెప్పాలి, మా పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు మా తమ్ముడు జాబ్ అంతా, మా తమ్ముడు జాబ్ కోసం వెళ్ళేటప్పటి వరకు కూడా మేము ఈ మంచం మీదే ఉన్నామన్నమాట. ఆల్మోస్ట్ లిటరలీ ఇది చాలా సెంటిమెంటల్ మంచం అన్నట్టు నాకు కానీ మా తమ్ముడికి కానీ. సో ఇది చాలా మంది చెప్పారు ఇచ్చేసేయచ్చు కదా, దేనికి పాతవన్నీ పెట్టుకొని ఉన్నారు అని చెప్పి. బట్ ఇవ్వదలుచుకోలేదన్నమాట. అంత ఇది వీఆర్ వెరీ మచ్ సెంటిమెంటల్. పరుపు అయితే మార్చామండి. ఆబ్వియస్గా చిన్నపిల్లలప్పుడు పరుపులు ఎలా ఉంటాయి, చిన్నపిల్లలు ఏం చేస్తారు పరుపుల మీద అనేది మీ అందరికి బాగా తెలుసు. వీఆర్ నాట్ ఎక్సెప్షన్ అనమాట. సో పరుపు అయితే మార్చామన్నమాట. సో బట్ కాట్ అయితే అది ఈవెన్ కాట్ మధ్యలో ప్లాన్ కూడా మా ఫాదర్ మార్పిచ్చారు. అండ్ ఈ మంచంకి వచ్చేసరికి ఇది సింగిల్ కాట్ అండి. ఇది ఇందాక మీరు చూసినవి కూడా 2 6x4 కాట్స్ అనమాట. ఈ 6x4 కాట్ అక్కడ ఉండేది, ఇది కూడా అంతే అండి 6x4 అనమాట. ఇక్కడికి వచ్చేసరికి 6x3 ఇది సింగిల్ కాట్ మాత్రమే. అంటే మా ఒక లాస్ట్ 1 year బ్యాక్ వరకు మా పెద్దనాన్న వాళ్ళు మాతో ఉన్నారనమాట. మా పెద్దనాన్న కావచ్చు, మా అత్తగారు కావచ్చు, ఐ మీన్ మేనత్త, మా ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్. సో మా పెద్దనాన్న గారు వస్తున్నారు అని చెప్పేసి స్పెసిఫిక్గా నేను ఎక్స్ట్రా సింగిల్ కాట్ అయితే తెప్పించడం జరిగిందనమాట. ఇది కూడా ఆఫ్లైన్లోనే తీసుకున్నాను, ఆన్లైన్ ఏం కాదు. సో అది ఇంకా జస్ట్ అలా వేసేసామన్నమాట, గెస్ట్ వస్తే ఉంటుంది అన్నట్టు. ఇది యాక్చువల్గా చెప్తున్నాను కదా తమ్ముడు రూమ్, దాన్ని నేను యూట్యూబ్ వాయిస్ ఓవర్స్ ఇస్తాను కదా మీకు. ఇది ఒక స్టూడియో రూమ్ లాగా తలుపులన్నీ బిగిచ్చేసుకొని, సో వాయిస్ అనేది ఎయిర్ నాయిస్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా వాయిస్ ఓవర్ అయితే నేను ఇక్కడ ఇస్తాను. అండ్ ఇక్కడ కూడా అంతే అండి, మేము యూజ్ చేయనివి ఏమన్నా స్టోరేజ్ ఉంటే వీటిల్లో స్టోర్ చేస్తాం అనమాట. వాక్యూమ్ క్లీనర్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి నా డిష్ వాషర్ సెటప్ అంతా ఉంటుంది అనమాట. డిటర్జెంట్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, అంతా ఇక్కడ ఉంటాయి. అండ్ ఆ పైన అయితే అస్సలు తాకనాటి ఉంటాయి అనమాట, అన్ని కట్టేసి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నా బ్యాటరీ ఎల్ఈడి లైట్ ఛార్జింగ్ పెట్టుకుంటాను, యూట్యూబ్ ఎల్ఈడి లైట్ కావచ్చు, వాటికంతా ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి రైస్ కుక్కర్స్ ఉంటాయి. రోబో కుక్ అని ఒకటి ఐడియా ఉంటుంది కదా అందరికి, అది కానీ నార్మల్ ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ 2. రోబో కుక్ గురించి కూడా నేను ఇంకోసారి వీడియో అయితే డెఫినెట్ గా చేస్తానండి. టైం అయితే లేదు, ఖచ్చితంగా చేస్తాను. రోబో కుక్ గురించి చాలా మంది చెప్పున్నారు, బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే నేను డెఫినెట్ గా షేర్ చేస్తాను. రోబో కుక్ ఇవన్నీ లోపల స్టోర్ చేసి ఉంటాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఎలా చెప్పాలి, దీని చరిత్ర వచ్చి ఇది టేబుల్ డ్రాయర్స్ ఉంటాయి కదా, అలా లాగొచ్చు అనమాట. ఆ మోడల్ టేబుల్ ఇది కూడా కంప్లీట్ గా టేక్ అండి. మా అమ్మ వాళ్ళ తాతయ్యది అనమాట, నాన్నది. ఆయన హెడ్ మాస్టర్ గా చూసి రిటైర్ అయ్యారు. ఆయన టేబుల్ అనమాట ఇది. దీనికి ఎదురుగా ఒక కుర్చీ ఉంటుంది అనమాట. పాతకాలం సినిమాల్లో స్కూళ్ళల్లో ఈ టేబుల్ దాని ఎదురుగా కుర్చీ వేసి కూర్చొని రాస్తుంటారు టీచర్లు, అలాంటిది ఇది ఏంటంటే ఏసీ క్లీనింగ్ కి మా ఏసీ మెకానిక్ వచ్చి కొంచెం పొట్టను. సో అతనికి ఇంత మాత్రం హైట్ ఉండాలి టేబుల్, కాబట్టి ఇదైతే మేము పెట్టుకొని ఉన్నాం. ఎట్ ది సేమ్ టైం గుర్తుగా కూడా పెట్టుకొని ఉన్నాం అనమాట. యాక్చువల్ గా ఇది వరకు వేరే వాళ్ళకి ఇచ్చున్నాము, మేము వేరే చోట ఉన్నప్పుడు
సో అప్పుడు ఏమైపోయిందంటే మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట అది. సో ఇది సెంటిమెంటల్గా ఇది కూడా పెట్టుకుని ఉన్నాము. అండ్ కమింగ్ టు ఏసీ, ఈ రూమ్లో ఉండే ఏసీ వచ్చి షార్ప్ అండి. ఇది 1 టన్నే అనమాట, 1 టన్ ఏసీ. ఇది వచ్చేసరికి మనకి ఇది 40,000 పడిందండి. 40,000 జూన్ ఫస్ట్ వీక్లోనో ఏమో తీసుకున్నాము. 2014లో తీసుకున్నాము, 2014 జూన్లో పర్చేస్ చేసాము. అదైతే 40,000 పడింది. 1 టన్ ఏసీ అంతే. అండ్ వర్క్ విషయానికి వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చామండి. బ్లూ డార్క్ బ్లూ, ఇంక్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్కి వచ్చింది అనమాట. వుడ్ వర్క్ అంతా ఈ రూమ్లో అలాగే ఇచ్చుంటాం అనమాట. అండ్ కలర్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది. దాంట్లో ఆరెంజ్లో మనకి ఇటు సైడ్ లైట్ వచ్చి ఉంటుంది అనమాట. లైట్ చాలా లైట్, 3 sides లైట్ వచ్చి ఉంటుంది, లైట్ కలర్ వచ్చి ఉంటుంది. ఇదైతే డార్క్ ఆరెంజ్, బాగా డార్క్ వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ అనేది. ఇక్కడికి వచ్చేసరికి మనకి టీవీ ఉందండి. ఇది చిన్నది 24 ఇంచ్ టీవీ అనమాట. మా పెద్దనాన్న వాళ్ళ టీవీ ఇది, వాళ్ళు చూడడం కోసం పెట్టుకున్నారనమాట. ఇప్పుడైతే దీన్ని అయితే ఎవరం యూజ్ చేయడం లేదు. ఇది స్మార్ట్ టీవీ అయితే కాదండి, నార్మల్ టీవీ. జస్ట్ ఇంకా అలా ఉంచేసాం అనమాట గుర్తుకి, దాన్ని తీసేసేయకుండా. అది ఈ రూమ్ గురించి అయితే ఇదండి. అండ్ ఇదైతే బెడ్రూమ్ డోర్స్ అండి. 2 bedrooms సేమ్ డోర్ ఫినిషింగ్ ఇచ్చామన్నమాట. ఇది కంప్లీట్గా ఈ డెకోలామ్ అనేది ఈ మోడల్లో డిజైన్ చేశారు మా ఫాదర్. ఇది మా ఫాదర్ సెలెక్షన్ అనమాట. అంటే మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఈ డోర్ స్పెసిఫిక్గా ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ చేయించారు అని అడుగుతారనమాట. అంటే మాకు బిల్డర్స్ చూపించిన డిజైన్లు మా ఫాదర్ చూస్ చేసుకున్నారు. ఇది చాలా యూనిక్గా ఉంది. సెల్ఫ్ స్ట్రైప్స్ మాదిరి వచ్చాయని ఈ కలర్కి కాంబినేషన్ కాంట్రాస్ట్ బాగుంది. అలాగే ఈ లైన్స్ అనేవి ప్యారలల్ గా వచ్చాయి అని చెప్పేసి చాలా యూనిక్ గా ఉంది, చాలా అట్రాక్టివ్ గా ఉంది అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ కమింగ్ టు దిస్, ఇదేంటి అంటే ఎయిర్ పోకుండా ఉండడానికి మనకి ఇట్లా రిమూవ్ చేస్తే వచ్చేస్తుందండి, ఇట్లా రిమూవ్ చేస్తే. బట్ ఏంటి అంటే ఏసీస్ ఉన్నప్పుడు మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది అనమాట. సౌండ్ ప్రూఫ్, ఎట్ ది సేమ్ టైం పురుగులు గట్రా రాకుండా ఉంటుంది. ఏసీ కూడా మనకి బాగా నిలుస్తుంది అనమాట. ఇదొకటి చాలా అట్రాక్టివ్గా ఇంట్లో అందరూ ఎవరు వచ్చినా కూడా వుడ్ వర్క్తో పాటు దీని గురించి కూడా అడుగుతుంటారు అనమాట. 2 bedrooms డోర్స్కి అయితే సేమ్ ఇదే కాంబినేషన్ మేము తీసుకున్నాం అనమాట. చూసారు కదండి మా హోమ్ టూర్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సొంత ఇల్లు అనేది ఎప్పుడైనా ఎవరికైనా కళ అండి. అలాంటి కళని నిజం చేసే తల్లిదండ్రులందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అంతటి అదృష్టాన్ని కలిగించే ఆ భగవంతుడికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, సో గైస్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దెర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్. బాయ్.